వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. మనం ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్లో భాగంగా ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 జూలై ఎగ్జామ్ హెల్డ్ ఆన్ అక్టోబర్లో ఉన్నటువంటి అక్టోబర్ 7th ఈవినింగ్ సెషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు మనం అక్టోబర్ 6th జరిగిన 2 సెషన్స్, అక్టోబర్ 7th మార్నింగ్ సెషన్స్ ఇంతకుముందు 3 వీడియోస్ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అక్టోబర్ 7th ఈవినింగ్ సెషన్ గురించి డిస్కస్ చేద్దాం. షార్ట్ కట్ వేలు ఎలా చేయాలో చూద్దాం. రైట్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే ద మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 6.54. ద మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 6.54. దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఈజ్ అని చెప్పి అడిగిందండి. 6 పరిశీలనాంశముల యొక్క సగటు 6.54 అయిన పరిశీలనాంశముల మొత్తం ఎంత అని చెప్పేసి అడిగిండు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటిదండి? మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని తెలుసండి. ద మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దాన్ని ఏం చెప్తాం మనం? సగటు అనేది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య లేదా అంశాల మొత్తము బై అంశాల సంఖ్య వేస్తే ఏమొస్తుందయ్యా అంటే సగటు అనేది మనకి వస్తుంది. సగటు అనేది రాసుల మొత్తము బై రాసుల సంఖ్యకు సమానం అవుతుంది. ఇప్పుడు మనకి రాసుల మొత్తం కావాలి, సగటు ఇచ్చిందండి. మరి ఈ రాసుల మొత్తం రావాలి అంటే ఏం చేయాలని మనం? సగటుని సంఖ్య చేత గుణించాలి. ద మీన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఎంత ఇచ్చిండండి? 6.54 అని ఇచ్చిండు. ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నండి? 6 పరిశీలనాంశాలు ఉన్నాయి. సో మల్టిప్లై చేస్తే రాసుల మొత్తం ఎంతో వస్తుంది చూద్దాం. 6 4s are 24, 2 is there, 6 32, 3 ఉంది, 36 plus 3 39. సో 39.24. సో ఆ పరిశీలనాంశాలు మొత్తం ఎంత అని చెప్పొచ్చండి? 39.24 అని చెప్పేసి అని చెప్పవచ్చు. ఇలా సింపుల్గా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. లెట్ us go for నెక్స్ట్ ప్రాబ్లం. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ x డిగ్రీస్. x డిగ్రీల యొక్క పూరక కోణము కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ మనం డిస్కస్ చేసినాం. కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ, కాంజుగేట్. ఓకేనా? పూరక, సంపూరక, సంయుగ్మ కోణాలు. పూరకాలు అంటే కూడితే 90 రావాలి. ఇఫ్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees, then the 2 angles are called complementary angles. Sum is 180, then the 2 angles are called supplementary angles. మొత్తం 180 అయితే సంపూరక కోణాలు అని చెప్పని అంటాం. ఒకవేళ సమ్ 360 అయిందనుకో, if the sum is 360 degrees, then the 2 angles are called conjugate angles. సమ్ మొత్తం కానీ 360 అయితే వాడిని ఏమని చెప్తాం మనం? సంయుగ్మ కోణాలు అని చెప్పేసి అని చెప్తుంది. ఇక్కడ అడిగింది కాంప్లిమెంటరీ యాంగిల్. సో x డిగ్రీ కాంప్లిమెంటరీ 90 మైనస్ ఎక్స్ అవుతుంది. 90 మైనస్ ఎక్స్ అవుతుంది. సో గుర్తుంచుకోండి, 60 యొక్క పూరక కోణం ఎంతంటే 90 మైనస్ 60 30 అవుతుంది కాబట్టి సో ఎక్స్ యొక్క పూరక కోణం ఎంతంటే 90 మైనస్ ఎక్స్ అని చెప్పవచ్చు. We go for next problem. 93. Measure of each exterior angle of a regular pentagon. క్రమ పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం. క్రమ అంటే అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, ప్లస్ అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. ఆల్ lengths of sides are equal and all angles are equal, then that is called regular polygon. అక్కడ ఈక్వల్గా ఉండాలి అంటే ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. కాబట్టి మనకి మొత్తం జనం డిస్కస్ చేసినాం. మీకు ఆ బహుభుజి భుజాలతో సంబంధం లేకుండా without any number of sides, without depending on number of sides, the sum of exterior angles is always 360 degrees అని చెప్పినాం. అది ఏ బహుభుజ అయినా కావచ్చు. You take any polygon, the exterior angle sum is always 360 degrees. మరి ఎన్ని ఈక్వల్ అవుతాయండి? పెంటాగాన్. సో బై 5 వేస్తే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి ఎంతో వస్తుందండి. బై 5 వేద్దాం. సో క్యాన్సిల్ చేద్దామా? 5 7s are 30, 5 2s are 10. సో ఈచ్ యాంగిల్ ఈజ్ 72 degrees. ఒక్కొక్క యాంగిల్ ఎంత అవుతుందండి? 72 డిగ్రీలు అవుతుంది. ఒకటే మీకు ఏది కావాలి? క్రమ షడ్భుజం అనుకోండి బై 6 వేస్తాం, క్రమ అష్టభుజి అంటే బై 8 వేస్తాం. సో అలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వైర్ ఈజ్ 196 centimeters square. దెన్ ఇట్స్ సైడ్ ఈజ్ అని చెప్పి అన్నాడు. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 196 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భుజం ఎంత అని చెప్పేసి అని అడిగింది. సో హియర్ గివెన్ దట్ వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ స్క్వైర్? ఏ స్క్వైర్ ఏగండి
చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటంటే ఏ స్క్వేర్, అది 196 అండి. సో ఇప్పుడు ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఏమవుతుంది, భుజం కావాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 196. మరి 196 యొక్క వర్గమూలం ఎంత అంటే 14. కొంచెం గుర్తుంచుకోవచ్చు ఈజీగా. 196 14 అయితే 169 ఏమవుతుందంటే 13 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 14, ఆప్షన్ 3. ఆప్షన్ 3 అని చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ద నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్, ద నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 4/5 టైమ్స్ ఆఫ్ 4/5 టైమ్స్ ఆఫ్ 2/3 టు గెట్ 3/4. 3/4 పొందుటకు 2/3కు 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు కలపవలసిన సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగిందండి. సో ఇప్పుడు కలపవలసిన సంఖ్య నేను ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి కలుపుతున్నారు? షుడ్ బి యాడెడ్ టు 4/5 టైమ్స్ ఆఫ్ 2/3. 4/5 టైమ్స్ మీన్స్ ఇంటూనే, ఇంటూ 2/3. దీనికి ఒక నెంబర్ కలపాలి, కలిపితే దెన్ వీ కెన్ గెట్ 3/4. ఓకే అండి, 4/5 టైమ్స్ ఆఫ్ 2/3కి ఒక నెంబర్ కలిపితే 3/4 రావాలి. చూద్దాం, సింపుల్ ఇప్పుడు చూద్దాం. దీని 8/15 ప్లస్ x ఈక్వల్ టు 3/4. అటు పంపిద్దామా? అటు పంపించేసినాం అనుకోండి, x ఈక్వల్ టు ఏమైందంటే 3/4 మైనస్ 8/15. సో ఎల్సిఎం ఈవెన్ ఒక ఆడ్ వచ్చింది, ఏ టేబుల్లో పోవు కాబట్టి 60 ఈజ్ ద ఎల్సిఎం. సో x ఈక్వల్ టు 60 ఈజ్ ద ఎల్సిఎం. ఏమవుతుందండి, క్రాస్ మల్టిప్లికేషన్ 15 3s are 45 minus 4 8s are 32. Finally the value of x is 13/60, the option 4. 13/60. మనం ఈక్వేషన్ రాసే విధానం జాగ్రత్తగా ఉండాలండి. 2/3కు 4/5 రెట్లు, 4/5 టైమ్స్ ఆఫ్ 2/3 టు గెట్ 3/4. 3/4 రావాలంటే అది అటువైపు పడేసినదండి. ఓకేనండి, ఎనీ డౌట్స్? ఓకే, కంటిన్యూ. రైట్, 96. The radius of the circular plate whose circumference is 62.8 centimeters. Phi taken as 3.14. 62.8 సెంటీమీటర్ల వృత్త పరిధిగా గల వృత్తాకార ప్లేట్ యొక్క వ్యాసార్థం. వృత్తాకార ప్లేట్ యొక్క వ్యాసం ఇక్కడ ఏమి ఇచ్చింది అంటే వృత్త పరిధి ఇచ్చిందండి. సర్కంఫరెన్స్ ఇచ్చిండు. వి వాంట్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ రేడియస్. వాట్ ఈస్ ఫార్ములా ఫర్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్? వృత్త పరిధికి సూత్రం ఏంటిదయ్యా అంటే 2πr. ఇంతకుముందు బిట్ వచ్చింది మనకి. దీని వాల్యూ ఎంత ఇచ్చిందంటే 62.8. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ సింపుల్గా 2 × 5 వాల్యూ ఇవ్వటం జరిగింది 3.14 ఆ 22/7 తీసుకున్న నో ప్రాబ్లం. ఇచ్చింది కదా, దాన్ని మెన్షన్ చేద్దాం 62.8. Now I want to calculate the value of ఏమవుతుందండి ఇది 6.28. సో r ఈక్వల్ టు 62.8/6.28. 2 3s are 6 14 28. హౌ మెనీ టైమ్స్? ఒక్క డిజిటే తేడా కనబడతా ఉంది. సో 10 టైమ్స్. సో ద రేడియస్ మస్ట్ బి 10. వ్యాసార్థం ఏమవుతుందండి 10 అవుతుంది. వ్యాసార్థం ఏమవుతుందండి 10 సెంటీమీటర్లు అవుతుంది. ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఫార్ములాలో కొన్ని వేరియబుల్స్ ఇచ్చి ఇంకొక వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయమంటాం. సింపుల్గా ఏరియా ఇచ్చిండు, అది ఫైండ్ అవుట్ చేయమంటాం. వి గో ఫర్ నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచింగ్. సరిగా జతపరచబడిన దాన్ని ఎన్నుకోండి. రిలేషన్ బిట్వీన్ భుజాల సంఖ్య అండ్ బహుభుజి పేరు. భుజాల సంఖ్యను బహుభుజి ఇచ్చిండు, చూద్దాం. 8 ఉంటే ఆక్టాగాన్, 7 హెప్టాగాన్, 5 పెంటాగాన్, 6 హెక్సాగాన్. తెలుగులో ఇంకా క్లారిటీ కోసం మనకి 8 అష్టభుజి, 7 సప్తభుజి, 5 పంచభుజి, 6 షడ్భుజి. చూద్దామా, ఏకి ఎంత ఉండాలండి 3. ఏకి 3 ఉంది, 2 ఉన్నాయండి, 2 ఛాన్సులు ఉన్నాయి. ఇది లేదు, ఇది లేదు, నో ఛాన్స్. ఏకి 3 కనబడుతుంది. బికి 2, ఓకే, రెండిట్లో బి 2నే ఉంది. సికి 4 థర్డ్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్ లేదు, ఇది కూడా కాదు. సో డీకి 1. డీకి ఏమవుతుందండి 1. సింపుల్గా ఇలా ఈజీగా చేయొచ్చు. భుజాల సంఖ్యను బహుభుజి పేరు మనం అనుకున్న బహుభుజులు పేరు ఎలా వస్తాయి అంటే
భుజాల సంఖ్య మీద ఆధారపడి ద నేమ్ ఆఫ్ ఏ పాలిగన్ డిఫైన్డ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్. ఓకే, లెట్ us go for next one. 98. Radius and height. Radius and height of a cylindrical pillar are 7 inches and 8 inches respectively. Then the volume of pillar is. ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థం ఎత్తులు వరుసగా 7 అంగుళాలు మరియు 8 అంగుళాలు అయిన స్తంభం యొక్క ఘన పరిమాణం. వాల్యూమ్ ఆఫ్ దట్ పిల్లర్. స్తంభం యొక్క ఘన పరిమాణానికి సూత్రం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా 5r²h. స్తంభం యొక్క ఘన పరిమాణం, స్తూపం యొక్క ఘన పరిమాణానికి సూత్రం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 5r²h. I will take 5 as 22/7. నాకు 7 కనిపిస్తుంది, క్యాన్సిలేషన్ పోయిద్దన్న ఉద్దేశంతో నేను చేస్తున్నా. 7 into 7 into h value 8. So 7 7 both are cancelled. Now multiply with 7 22 8. 8 తో చేస్తే 16 176. 176 7s are 8 22s. 8 2s are 16. 1 ఉంది, 8 2s are 16 plus 1 17 and 176 ఉంది. దీన్ని 7 తో చేయాలి. 7 6 are 42. 49 plus 4 53. 7 1s are 7 plus 5 12. So the answer becomes 1232 cubic inches. ఘనపు అంగుళాలు 1232. 1232. 123 యూనిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు సెషన్లో కూడా చూసినాం. యూనిట్స్లో మార్పు ఇచ్చేసిన, ఇక్కడ మాత్రం నెంబర్లో డిఫరెంట్గా ఇచ్చిన, ఇక్కడ నెంబర్లో సేమ్ ఇచ్చి యూనిట్స్ మార్చి చూసుకోవాలి. జాగ్రత్త. ఘనపు అంగుళాలు అన్ని ఘనపు అంగుళాల్లో ఉన్నాయి. ఇక్కడ నెంబర్ చూసుకుంటే సరిపోతుంది. 1232. ఓకేనండి, రైట్. వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బాక్స్ కంటైన్స్ 7 slips, 20 slips which are marked from 1 to 20. A slip is drawn without looking into the box. The probability of getting a prime numbered slip is. Probability of getting prime numbered slip. 1 నుండి 20 వరకు సంఖ్యలు కలిగిన 20 చీటీలు ఒక పెట్టెలో కలవు. పెట్టెలోకి చూడకుండా ఒక చీటీ తీయబడింది. ఇంగ్లీష్ మిస్ అయింది, తెలుగు మిస్ అయింది. ఒక చీటీ తీయబడింది. తీస్తే ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య కల చీటి ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత? ప్రధాన సంఖ్య ఉన్నటువంటి వచ్చే సంభావ్యత ఎంత అని చెప్పండి. ఇంగ్లీష్ మీడియం బేస్ అయి మనం తెలుగు మీడియం చెప్పేసినాం. ఓకేనండి. అసలు ముందు శాంపుల్ స్పేస్ ఎస్ ఈక్వల్ టు ఏముంటాయా అంటే 1 2 3 అండ్ సో ఆన్ 20 వరకు ఉంటాయండి. సో ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ బికమ్స్ 20. ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత అండి? 20. ఇప్పుడు ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటివండి? ప్రధాన సంఖ్యలు కావాలి. ప్రైమ్ నెంబర్డ్ స్లిప్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి అండి? ఒకసారి 1 to 20 ప్రైమ్ నెంబర్స్ మనం రాసుకుందాం. 2 3 5 7 11 13 17 19. సో ప్రైమ్ నెంబర్స్ మనం నోటెడ్ చేసుకోవాలి. 2 3 5 7 11 13 17 19. ఎన్ని ఉన్నాయండి? అబ్జర్వ్ చేస్తే 4 8 ఉన్నాయండి. 8 ఈస్ దే. సో ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 8. ప్రధాన సంఖ్య ఏం డిస్కస్ చేసినాం మనం? ఏముంటాయండి? ఆ టేబుల్ ప్లస్ 1 టేబుల్ వచ్చి ఏ టేబుల్లో పోవు. సో 8. సో పి ఆఫ్ ప్రైమ్ నెంబర్ పి ఆఫ్ ఈ 8/20. క్యాన్సిలేషన్ చేద్దామా? 4 2s are 4 5s are. సో ఆన్సర్ 2/5. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ హియర్ 2/5. 2/5 ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత 2 3 5 7 11 13 17 19. దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. రిమైనింగ్ ఆల్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. అక్కడ 20 వరకు ఉన్నాయి. 1 నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. 24 meters 11 centimeters into 11. మల్టిప్లికేషనే చేయటం మనం సింపుల్గా, ఏం లేదు అక్కడ. 11 11s are 121. చూద్దాం సింపుల్ మల్టిప్లికేషన్ ఏం లే. 11 1s are 11. 11 1s are 11. 1 is there. మళ్ళీ 11 1s are 11. 11 plus 1 12 సెంటీమీటర్ పక్కన పెడదాం. ఇంకా 2 ఉంది. 11 4s are 44 plus 2. 44 plus 2 46. 44. 11 4s are 44 plus 45. రైట్. ఓకే, మల్టిప్లికేషన్ చేద్దాం. ఎందుకే గోల. 2 4
11 సెంటీమీటర్ పక్క సెంటీమీటరే అంటే 100 కదా కాబట్టి నో ప్రాబ్లం 11 12 44 45 45 4 is 2s are 22 26 265 meters 21 centimeters 265 meters to 21 centimeters so option 1 265 meters 21 centimeters 21 centimeters ఓకే నా కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది జనరల్ మల్టిప్లికేషన్ అంతే రైట్ వి గో ఫర్ నెక్స్ట్ వన్ 8x plus 5 into 2x the value of 8x plus 5 into 12x plus 3 by 4x plus 2 when x equal to 1 by 4 x equal to 1 by 4 అయితే 8x plus 5 into 12x plus 3 by 4x plus 2 యొక్క విలువ ఎంత అన్నాడు అక్కడ ఎక్కడ x కనబడితే అక్కడ మనం 1 by 4 రాయటమే 8 into 1 by 4 plus 5 again here 12 into 1 by 4 plus 3 ఎక్కడ x కనబడితే అక్కడ ఏం వేస్తాను 1 by 4 రాస్తాను 4 into 1 by 4 plus 2 so 4 cancel 4 2s are 8 4 3s are 12 so ఏమవుతుందంటే అప్పుడు ఆన్సర్ 2 plus 5 7 into 3 plus 3 6 by 3 3 2s are so answer 7 2s are 14 option 2 7 2s are 14 so substitution అండి యొక్క విలువ ఉన్నప్పుడు ఎక్కడ x కమల అక్కడ మనం రాసేయటమే the product of coefficient of x square the product of coefficient of x square and coefficient of x in the expansion minus 7x square plus 2x plus 5 the coefficient of x square and x square and x in the expression minus 7x square plus 2x plus 5 minus 7x square plus 2x plus 5 బీజీయ సమాసంలో x స్క్వేర్ గుణకము మరియు x గుణకముల లబ్ధము x స్క్వేర్ గుణకం ఎంత అండి x స్క్వేర్ ముందు ఏముంటుందండి -7 ఇంటూ లబ్ధం అండి కాబట్టి x గుణకము 2 సో ఆన్సర్ -14 ఓకేనండి సో ఇది సింపుల్గా మనం దీన్ని ఈజీగా x స్క్వేర్ గుణకము x స్క్వేర్ గుణకము x గుణకంలో లబ్ధం అని చెప్పేసి అన్నాడు రైట్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం 103 in the adjacent figure is a parallelogram then the value of x plus y plus z is ప్రక్కపటం ఒక సమాంతర చతుర్భుజమైన x plus y plus z విలువ ఎంత అని చెప్పి అడిగిందండి x plus y plus z విలువ ఎంత అని అడిగింది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసి x ప్లస్ y వాల్యూ ఎంత అవుతుందంటే లీనియర్ పెయిర్ ఇది 180 ఇంకా మనం దాన్ని మార్చే పని లేదు ప్రతిదీ కనుక్కోవచ్చు యాక్చువల్గా అయితే ఇక్కడ z అండి ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 180 రావాలి ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ కరస్పాండింగ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ ఆసన్న కోణాలు సంపూరక ఇదిగో కనుక్కోవచ్చు డైరెక్ట్గా ఇది ఎంత అవుతుంది 80 అవుతుందండి x 100 అవుద్ది 80 అయితే x 100 అవుద్ది మొత్తం యాడ్ చేసినా కానీ 180 ప్లస్ x ప్లస్ y 180 x ప్లస్ y ఎంత అండి 180 ప్లస్ 100 180 ప్లస్ 100 ఎంత అవుతుందండి టోటల్గా 280 అవుతుంది లేదు ఇండివిజువల్ కూడా ఫైండ్ అవుట్ చేయండి x y z మూడు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ x ఏమవుతుందో ఇది y ఎంత అవుతుంది రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఎంత కావాలంటే 80 కావాలి ఇది 100 కావాలి 80 100 సో మొత్తం ఎంత అవుతుందంటే 280 అవుతుంది సో ఇలా సింపుల్గా దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు a ఈక్వల్ టు -2 + 3 -7 + 5 b ఈక్వల్ టు -7 + 6 -2 + 6 -1 అండ్ c ఈక్వల్ టు -5 + 6 -1 దెన్ అయితే ఏం ఈ కండిషన్ మనం చూసుకోవాలి మూడు ఇచ్చిండు వాటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ముందు ఏని సింప్లిఫికేషన్ చేద్దాం నెంబర్ సిస్టంలోకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ప్లస్లు చూసుకుంటే -7 -2 -9 + 8 -1 హియర్ ఏ వాల్యూ -1 ఇక్కడ చూస్తే మైనస్లు చూద్దాం -9 -10 12 సో 2 +12 -10 +12 -10 ఇక్కడ చూస్తే -6 + 6 0 సో ఏబిసి అన్నీ వచ్చినాయి కండిషన్ చూద్దాం సో హియర్ b
పెద్దది వాల్యూ బి గ్రేటర్ దాన్ సి నెక్స్ట్ లాస్ట్కి ఏ, ఎందుకంటే నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి. సో బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ, బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ, బి2 2 గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ -1, సారీ బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ -1. సో ఏమవుతుందంటే బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ. ఓకేనండి. ఇలా కంపారిజన్ మీద ఇచ్చింది, ఏం లేదండి, కంపారిజన్ సింప్లిఫికేషన్ కూడా. మీడియన్ ఆఫ్ 1.25 1.02 1.035 1.21 1.03 1.09 1.06. దత్తాంశము 1.25 1.02 1.035 1.21 1.03 1.09 1.0 మధ్యగతము. మీకు మధ్యగతం ఏం గుర్తున్నాం అండి? సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చెప్తాం. బాహులకము అంటే ఏది ఎక్కువ సార్లు వచ్చింది దాన్ని బాహులకంగా చెప్తాం. కానీ ఇక్కడ మధ్యగతము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఎయిదర్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఇచ్చిన అంశాలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చిన తర్వాత సరిగ్గా మధ్యలో ఉన్న దాన్ని ఏమంటాం అంటే మనం మధ్యగతము అని చెప్పేసి. నేను అరేంజ్ చేస్తున్నా, అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నా, ఐ మీన్ ఆరోహణ క్రమంలో రాస్తున్నా. అసెండింగ్ ఆర్డర్ ద స్మాలెస్ట్ వన్, చిన్నదన్నిటికన్నా చిన్నది ర్యాంకింగ్ ఇచ్చుకున్నా సరే 1.03 చిన్నదండి, 1.03 చిన్నది. దీని తర్వాత 1.035 వచ్చింది. సరే 1 మినిట్, 1.02 కూడా ఉందండి, 1.02 చిన్నది. నెక్స్ట్ 1.03 1.035 1 పాయింట్లు అయిపోయినాయి. 1.0 నెక్స్ట్ 1.06 1.06 నెక్స్ట్ 1.09 1.09 25 21. సో 1.21 లాస్ట్కి 1.25 అన్నీ వచ్చింది చూడండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. 02 03 ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 03 02 ఓకేనండి, 03 02 03 035 035 పెద్ద దీనికన్నా 06 09 021 సరిపోయింది. ఫస్ట్ లాస్ట్ క్యాన్సిలేషన్ చేద్దాం. ఫస్ట్ లాస్ట్ మిగిలింది ఏంటంటే 1.06. మధ్యగతం ఏమవుతుందంటే 1.06. మధ్యగతం ఏమవుతుందండి 1.06 అవుతుంది. మీడియన్ ఈజ్ 1.06. ఓకేనా, ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ 10,000. ఇట్ ఇంక్రీజెస్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 5% per annum. PM is annum. Population of the city after 2 years is. ఒక నగర జనాభా 10,000. నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అయితే 2 సంవత్సరాల తరువాత నగర జనాభా ఎంత? మన ఫార్ములా యూజ్ చేయొచ్చండి. ఏంటిదండి? A = P ఇంటూ చక్రవడ్డీ ఫార్ములా 1+R/100 సూత్రం వేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే సింపుల్ ఇంకో షార్ట్ టిక్ చెప్తా మీకు. పాపులేషన్ ఆఫ్టర్ 2 years ఫస్ట్ ఎంత ఉందండి? 10,000 ఉంది. ఇంటూ ఎంత పెరుగుతుంది? 5%. సో నెక్స్ట్ ఇయర్ కల్లా 105/100% ఉంటుంది. మళ్ళీ ఇంకో దీని మీద 105/100% ఉంటుంది. దాని మీదనే పెరుగుకుంటూ పోతుంది. మీకు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని రాసుకుంటూ పోవచ్చు. ఎన్ని ఇయర్స్ వస్తే అన్న రాసుకుంటూ పోవచ్చు అండి. 105. క్యాన్సిలేషన్ చూస్తే ఇందాక నేను షార్ట్ ట్రిక్ ఒకటి చెప్పినా అండి. 5తో ఎండ్ అయ్యేటటువంటి నెంబర్స్ యొక్క స్క్వేర్ వాల్యూ ఫైండ్ చాలా ఈజీ అని చెప్పినాం. 10 after 11 10 after we have 11 10 11s are 110 పక్కన 5 5s are 25. సో 11025 సో ఆప్షన్ 1. 2 years తర్వాత నగర జనాభా ఎంత అవుతుంది అంటే అవుతుంది 1 లక్ష ఎంత అవుతుంది? 11,025 అవుతుంది. 11,025 10,000 మంది ఉన్నారు. 15,000 ఎంత పెరిగిందంటే 1,025 మంది పెరిగారని చెప్పవచ్చు. అడిగింది ఏంటంటే తర్వాత నగర జనాభా అడిగిండు. పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్టర్ 2 years అంటే ఎంత పెరిగింది అడుగుంటే మనం డిఫరెన్స్ చేయాల్సి వచ్చేది. సో ఇలా చేయొచ్చు. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ 72 books ఈజ్ 9 kgs, దెన్ ద వెయిట్ ఆఫ్ 40 such books ఈజ్ 72 పుస్తకాల బరువు 9 కిలోలు. అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత?
సో దీనికి కూడా మనం మన దగ్గర ఒక మంచి ఫార్ములా ఉందనుకున్నాం కదా, దాన్ని చూద్దాం. 72 పుస్తకాలు 9 కిలోలుంటే 40 పుస్తకాలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటే పుస్తకాల సంఖ్య ఎప్పుడైతే తగ్గిందో బరువు తగ్గుతుంది. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ వాల్యూ అని చెప్పినాం. 40/72 ఇంటూ 9. 9 8s are 72, 8 5s are. సో ఎంత అవుతుందంటే 5 kgs అవుతుంది. 5 kgs లేదు 9 kgలు ఉన్నాయి అంటే 8 పుస్తకాలు 1 kg అవుతుంది. 40 పుస్తకాలు అంటే 5 kgలు అవుతాయి. అలా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తే వచ్చింది 9 8s are. సో ఇక్కడ కూడా ఎంత చేస్తే వచ్చుద్దంటే దేన్ని 8 చేస్తే వచ్చుద్దయ్యా అంటే 5 చేస్తే వచ్చు. సో ఆన్సర్ ఎంత అంటే 5 kgs అని చెప్పొచ్చు. 16x² - 9y² divided by 4x + 3y ఇంటూ 4x - 3y ఇచ్చిండు. దీని చూడండి ఏం చేస్తాం సింపుల్గా ఇప్పుడు ఇది 4x² దీన్ని రాయించండి. ఫస్ట్ ఉన్నదాన్ని 4x² - 3y² అని రాసిన బై ఇదండి 4x + 3y బై డివైడ్ బై 2 ఒకటే అండి ఇంటూ 4x - 3y. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే a² - b² ఫార్ములా a + b ఇంటూ a - b బై అది 4x + 3y ఉంది ఇంటూ 4x - 3y ఉంది. బ్రాకెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ క్యాన్సిల్. 4x - 3y 4x - 3y gives us 4x - 3y whole square. 4x - 3y whole square. ఆప్షన్ 3 4x - 3y whole square అవుతుంది. సో ఇలా మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్ 2^4m + 3 4 -2m - m+1 32. Then the value of m is అయితే m విలువ ఎంత మనం అనుకున్న a⁴m = a⁴n అయితే m = n అవుతుంది. ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు ఇక్కడ. కాబట్టి ఇక్కడ సేమ్ లేవు, దాన్ని మార్చాలి మనం ఇప్పుడు. 2^4m + 3 ఇంటూ దీన్ని 2² రాసినాం అనుకోండి 2 పవర్ -2m + 2 అవుతుంది ఈక్వల్ టు 2^5 32ని 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2 32 2^5 రాయొచ్చు. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ భూములు సమానం గతంగా కూడేద్దాం. 2^4m + 3 -2m - 2 ఈక్వల్ టు 2^5. సో ఫైనల్గా a⁴m = ఆ ఫార్మ్ డైరెక్ట్గా అప్లై చేద్దాం. 4m - 2m 2m + 3 - 2 + 1 ఈక్వల్ టు 5 +1 = 5. అటు పంపించమనుకోండి 2m = 4 అవుతుంది. 2 2s are సో m = 2. m ఎంత అంటే 2. m వాల్యూ ఎంత అవుతుందండి 2 అని చెప్పేసి అని చెప్పవచ్చు. సో ఇలా సింపుల్ చేసేయచ్చు. ascending order of -1/3 -2/9 -5/3 -1/3 -2/5 -5/3ల ఆరోహణ క్రమము. ఆరోహణ అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి, చిన్నదాని నుంచి పెద్ద. ముందు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు వాటిని ఒకే డినామినేటర్ హారంగా మార్చాలి. 9 కాబట్టి ఈజీగా 9లో మార్చవచ్చు అన్ని. సో ఇదేమైందంటే -3/9 ఇదంతే ఉంటుంది -15/9 అండి. బేసెస్ ఆల్ ఆర్ ఈక్వల్. హారాలు ఏమున్నాయి అంటే అన్నీ సమానంగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉంటే దాన్ని కరిచే పని లేదు. ఇప్పుడు లవాలు చూసుకోవాలి. లవాల్లో చిన్నది ఏదో చూసుకోవాలి. లవాల్లో ఏం చేయాలండి చిన్నది చూసుకోవాలి. చిన్నది ఏంటంటే అక్కడ -15/9. సో ఇది ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ఇవ్వాల్సింది తక్కువది. నెక్స్ట్ -3, నెక్స్ట్ ఇది. సో ఆర్డర్ రాసుకుంటే -5/3 ఫస్ట్ది, సెకండ్ది -1/3 -2/9. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. -5/3 -1/3 -2/9 వచ్చి రాష్ట్రపతి ఫైనల్ వాల్యూసే రాయాల్సి ఉంటుంది. సో అలా చేసేయచ్చు. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఒక సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య. త్రిభుజానికి కర్ణాలు ఎందుకుంటాయి? 1 లేదు. ఫార్ములా అప్లై చేద్దాం అనుకుంటే n × n - 3/2 భుజాల సంఖ్య 3 3 ×
3 మైనస్ 3/2 3 ఇంటూ 0/2 సో ఏమైంది 0 అవుతుంది. అవసరం లే, త్రిభుజానికి కర్ణాలే ఉండవు. సమబాహు త్రిభుజమా ఏదైనా ఒకటి. కానీ లంబకోణ త్రిభుజంలో దాన్ని ఏమంటే కర్ణము అని చెప్పని అంటాం. లంబకోణ త్రిభుజానికి మాత్రం కర్ణం ఉంటుంది. ఇది అండి లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణము అని చెప్పేసి చెప్తాం. సమబాహు త్రిభుజానికి కర్ణాలు అసలు ఉండవు. ఒక లంబకోణ ఎప్పుడు ఆలోచించాలి కర్ణం అంటారని చెప్పేసి. ఓకేనండి, రైట్. వి గో ఫర్ నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్? క్రింది వాన్లో సజాతి భిన్నాలు ఏవి? మనకి రెండు రకాల భిన్నాలు ఉంటాయి, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు. హారాలు అన్నీ సమానంగా ఉన్న వాటిని సజాతి భిన్నాలు అంటాం. ఇఫ్ ఆల్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. సో ఆప్షన్ ఏమైందండి ఇది. ఇవన్నీ విజాతి భిన్నాలే, ఏ ఒక్కటి తేడా ఉన్నా వాటిని విజాతి భిన్నాలు అని చెప్పేసి అని మనం చెప్తాం. నెక్స్ట్ వన్. The sum of the largest 4-digit even number and the predecessor of the largest 5-digit number is 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య మరియు 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య. అలా ముందు 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఎంత అండి? 5 9లే ఉంటాయి. 9లు ఉన్న వాటికి పూర్వ అంటే ఏంటండి? ముందు ఉంటుంది 5 అంకెల సంఖ్య. 5 అంకెలు, 5 9లు ఉంటే పెద్దది. ఇఫ్ ఇట్ హ్యావ్ 5 9s ఇట్ ఈజ్ ఏమన్నాం? ద సమ్ ఆఫ్ లార్జెస్ట్ 4-digit ఈవెన్ నెంబర్, 5-digit నెంబర్. ఇది 5-digit నెంబర్, ప్రీడెసెసర్ ముందు ఉండేది. నెక్స్ట్ 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్య. 4 అంకెలు ఉన్న అతిపెద్ద సరి సంఖ్య 4 అంకెలు 9 ఉంటే అది ఈ ఆడ్ అయింది. సో 8. ఓకేనండి. సారీ, ఇక యాడ్ చేసుకుంటే 6, ఇంకా ఆటోమేటిక్ ఇదే ఆన్సర్, నో డౌట్ ఎట్ ఆల్. లాస్ట్ 6 వచ్చింది, అది చూద్దాం. 19 అగైన్ 19 10996. సో అతిపెద్ద సంఖ్య పూర్వ సంఖ్య మరియు సరి సంఖ్య. సరి సంఖ్య అంటే అదే ఉండాలి, దాని తర్వాత మనం మారిపోతే ఆడ్ నెంబర్ వస్తుంది. A shopkeeper raised the price of a product by 50% cost of price, then the discount he has to give on market price so as to get profit of 20% is. ఒక దుకాణదారుడు తమ ఒక వస్తువు వెలను కొన్న వెలపై 150% పెంచాడు. అతను 20% లాభం పొందాలి అంటే ఇవ్వవలసిన రుసుము శాతం ప్రాఫిట్ పర్సెంట్, గెట్ ప్రాఫిట్ 20%, రుసుము శాతం అని చెప్పన్నట్టు. డిస్కౌంట్ పర్సెంట్ ఎంత ఇవ్వాలి? డిస్కౌంట్ పర్సెంట్. రుసుము శాతానికి సూత్రం డిస్కస్ చేసిన మన కాన్సెప్ట్ చెప్పేటప్పుడుగా రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100%. రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100%. డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100%. percentage of discount percent equal to discount by marked price into 100%. సరే, ఇప్పుడు చూద్దాం. నేను లాజికల్గా వెళ్ళిపోతాను, మనం ఫార్ములాస్ ఏం యూజ్ చేయకుండా జనరల్గా ఒక వస్తువు యొక్క కొన్న వెల 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ ఏం చేసిండండి? మార్క్డ్ ప్రైస్ షాప్ కీపర్ రైజ్డ్ ద ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ 50%, 150 చేసిండండి. 150 చేసిండు, 50% పెంచిండు, సగానికి సగం పెంచేసిండు. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే అంత ఉన్నా కానీ లాభం 20% చాలు అనుకుంటున్నాండి. ప్రాఫిట్ 20%, 120 వస్తే చాలు నాకు అమ్మితే అనుకుంటున్నాను. దాని మీద ప్రింట్ చేయటం 150 ప్రింట్ చేసిండు, కానీ లాభం 120 చాలు అనుకుంటుండు. సో గుర్తుంచుకోండి, ఇదేమో మార్క్డ్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. ఇదేంది? సెల్లింగ్ ప్రైస్. ఇదేమో ప్రకటన వెల, ఇదేమో అమ్మకపు వెల. అప్పుడు ఎంత తగ్గించాలండి? అతను తగ్గించాల్సింది ఎంత అంటే 30 రూపీస్ తగ్గించాలి. అంటే రుసుము ఎంత ఇవ్వాలి? 30 ఇవ్వాలి. మరి రుసుము దేని మీద ఇస్తాడు? మార్కుడు ప్రైస్ మీద ఇస్తాడు. సో 150 మీద ఇస్తాడు ఇంటూ 100%. సో ఇప్పుడు చూద్దాం, 35 సార్, 520 సార్. సో ఎంత రుసుము శాతం ఇవ్వాలంటే 20% రుసుము శాతం సరిపోతుందండి. 20% ఇస్తే సరిపోతుంది. ఇలా మనం 20% ఇచ్చి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇలా చేయటం వల్ల మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. మనం ఇంకొక వీడియోలో ఇంకొక సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం.